पुष्पैः अक्षतैः सम्पूजयामि नमः हरिद्रा कुङ्कुमविलेपनं पूजयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितप्रदायै नमः ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम सतये नमः ओम पद्मप्रजाय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्माधवाय नमः ओम आलादुराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धाय नमः ओम चतुर्भुजाय नमः ओम चन्द्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंदुहितलाय नमः ओम महाकालन्यै नमः ओम श्री नमः ओम भास्करन्यै नमः ओम बिल्वनिलदाय नमः ओम वरारोहाय नमः ओम यशस्विन्यै नमः ओम शुभप्रदाय नमः ओम नमवेस्तु शांताय नमः वरलक्ष्मी नमः वसुप्रदा ओम मंगलादेव्यै नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्नाय समाश्रिताय नमः ओम दारिद्र्यंसज्ञै नमः ओम देव्यै नमः ओम सर्वोपद्रनिवारण्यै नमः ओम नमाम्यै नमः ओम भुवनेश्वर्यै नमः ओम विद्याशक्त्यै नमः ओम ज्ञानशक्त्यै नमः अनेक कोटि नमस्कारान् समर्पयामि नमः। गुरुपेदं सुगंधं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठो प्रीत्यर्थं प्रतिगच्छता श्री वरलक्ष्मी देव्यै नमः। सर्वमंगल शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते पद्मासने पद्मकरे विष्णुपत्नी नमस्तुभ्यं नारायणी नमोस्तुते वरलक्ष्मी देव्यै नमः। वेदोक्त दिव्य सवर्ण मंत्र पुष्पांजलिं समर्पयामि। सुप्रसन्नः वरदा भवन्तु। पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां वर्तमानायां शुभदिनो प्रीत्यर्थं तोरग्रन्थि देवता पूजाञ्च करिष्ये। रमायै नमः। द्वितीय ग्रन्थिं पूजयामि। लोकमात्रे नमः। तृतीय ग्रन्थिं पूजयामि। ग्रन्थिं पूजयामि। वरलक्ष्मी नमः। पंचम ग्रन्थाय नमः। षष्ठम ग्रन्थिं पूजयामि। विश्व साक्षिण्यै नमः। सप्तम ग्रन्थ्ये नमः। गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
అపారకరుణా సింధుం జ్ఞానతం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అస్మత్ సద్గురు చరణార యొక్క కథని అదే విధంగా అసలు ఈ పూజ చేయాలా అని చెప్పి ఎవరికి చెప్పారని చెప్పి మనం తెలుసుకున్నాం. పూర్వము నైమిషారణ్యము అడిగేమయ్యా అంటే లోకహితం కోసం లోకక్షేమం కోసం యజ్ఞయాగాది క్రతువులు జరిగేటువంటి అనమాట. ఆ యజ్ఞయాగాది క్రతువులు జరిగేటువంటి దానంతయో కూడా నైమిషారణ్యము అని మనం పిలుచుకుంటున్నాం. ఆ నైమిషారణ్యంలో త్రికరణ శుద్ధితో ఒకసారి నమస్కారం చేసుకొని అమ్మవారిని వేడుకొని ఒకసారి చెప్పండి. సర్వస్వరూపే సర్వేషే నారాయణి నమోస్తుతే. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ వృత్తాంతం పూర్తి అయ్యేంత వరకు కూడా అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఉండండి. అందరూ కూడా అమ్మవారిని ఏ నామంతో స్మరణ చేసుకోవాలి. అమ్మవారిని మనలో మొట్టమొదటి అక్షరలోపం ఉంటుందేమో, స్వరలోపం ఉంటుందేమో, స్తోత్రంలో ఏమైనా చెప్పకుండా మాట్లాడారు అంటే ఇంకొక శ్లోకానికి వెళ్ళిపోతే ఏమైనా తక్కువ ఉంటుందేమో అమ్మ అని చెప్పేసి మొట్టమొదటిగా నేను ప్రారంభం చేస్తున్నాను కూడా. కాబట్టి ఎటువంటి తప్పులు ఏమి కూడా లేకుండా అంతా కూడా సహస్రనామం కూడా దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అంటే ఏదైనా మంచి విషయం గురించి అదే విధంగా చేసేటువంటి క్రియాభావం యొక్క ఫలితము అదంతయు కూడా మనకు చేరుతున్నట్ల. ఎలా చేరుతుందయ్యా అంటే ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ జ్వాలాముఖి పరదేవతాయే నమః. భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, మన పెళ్ళూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజున 21వ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వారం కనుక ఈ రోజు అమ్మవారి యొక్క పీఠంలో విశేషంగా లక్ష కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం ప్రాతకాలంలో మా పుణ్యావాచన అఖండ స్థాపన, అదేవిధంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. సాయంకాలంలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అనేటువంటి మహాపూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలాముఖి.
మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.